హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్లౌజులు అనేవి పలచన క్లాత్లు వచ్చాయి అనుకోండి కుట్టడానికి. అలాంటప్పుడు పైపింగ్ లోడింగ్ వేస్తే కనిపించేస్తుంది కదా. లోడింగ్ వేయకుండా నార్మల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలో వీడియోలో చెప్తాను. అలాగే ఈ రౌండ్ దగ్గర ఎత్తినట్టుగా రాకుండా నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి, నేనైతే ఈ కలర్ క్లాత్ అనేది వేస్తున్నాను, సిల్వర్ క్లాత్. అంటే మీరు బ్లౌజ్లోనే ఏ కలర్ ఉందో చూసుకోండి, దాన్ని బట్టి కలర్ అనేది క్లాత్ అనేది తీసేసుకోండి. దీనికి వచ్చేసి నుంచి క్లాత్ అయితే వెడల్పుతో నేను క్రాస్గా కట్ చేసుకున్నానండి. క్రాస్ పట్టీలు తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు 1 ఇంచ్ సెట్ అవ్వలేదు అనుకోండి, 1.5 ఇట్లా తీసేసుకోండి, ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నానండి. ఈ తాడు వచ్చేసి థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ వచ్చేసి 12 నెంబర్ అనమాట. అలాగైతే ఈ పాదంకి సెట్ అవుతుంది, సింగిల్ పాదం యూజ్ చేయని అవసరం లేదండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి, నేను ఈ పైపింగ్ ఉంది కదా ఆ థ్రెడ్ అనేది ఈ క్లాత్ మిడిల్లో పెట్టాను. మిడిల్లో పెట్టేటప్పుడు చూసారు కదా, ఇక్కడట కొంచెం పై క్లాత్ అనేది ఎక్కువ ఉంచానండి, కింద క్లాత్ కొంచెం తక్కువ ఉంచాను. ఈ షేప్ దగ్గర చూసారు కదా, కొంచెం రౌండ్ తిరిగే దగ్గర మీకు చెప్తాను ట్రిక్స్ ఎలా పాటించాలని చెప్పేసి. ఇగోండి ఇట్లా వస్తుంది, వేసేసినాక చాలా నీట్గా వస్తుందండి. రౌండ్ తిరిగే దగ్గర మనం క్లాత్ అనేది లాగకూడదండి, ఫ్రీగా. సో ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే ఇగోండి, ఇక్కడట రైట్ సైడ్ అలాగే రాంగ్ సైడ్ రెండు అనేది మీకు చూపిస్తున్నాను. రైట్ సైడ్ మాత్రమే పైపింగ్ అనేది ఇలాగా పైనుంచి అయితే వేసేసుకొని రావాలండి. ఇక్కడ చూడండి, రౌండ్ తిరిగే దగ్గర నేను క్లాత్ని జరుపుతున్నాను కానీ నేను అసలు లాగట్లేదు, క్లాత్ని కొంచెం ఇట్లా లూజ్గా జరుపుతున్నాను అనమాట. అదే టైట్గా లాగేసామనుకోండి అక్కడ ఎత్తినట్టుగా ఉంటుంది. ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, ఈ రౌండ్ దగ్గర క్లాత్ చూసారా, నేనే ముందుకి ఇలాగా నెట్టుతున్నాను అనమాట. ఇగో చూసారా, క్లాత్ని లాగట్లేదు. ఇట్లా అయితేనే మనకి అక్కడ రౌండ్ అనేది ఎత్తినట్టు కనిపించదండి. లేదంటే ఎక్కువ మంది రౌండ్ వేసేసాక అక్కడట పైకి రెండు మూలల అలాగే ఫ్రంట్ వైపు పైకి లేచినట్టు కనిపిస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోండి. ఫ్రంట్ వైపు కూడా ఇలాగ వేసేసుకొని కుట్టు అనేది థ్రెడ్ పక్కనే పడేటట్టుగా వేసేసుకొని వచ్చేయండి. ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇవ్వండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసేయకూడదండి. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ రౌండ్ ఉంది కదా, రౌండ్ దగ్గర కట్స్ పెట్టేసుకోండి. చిన్న చిన్నవి ఎక్కువే పెట్టండి, 1-2 పెట్టేస్తే సరిపోదు. ఆ మూల ఉంటుంది కదండి రౌండ్ దగ్గర, రౌండ్ దగ్గర ఇంకా ఎక్కువ పెట్టాలి, కొంచెం కొంచెం చిన్న చిన్నవి. అలాగే థ్రెడ్ కట్ అయిపోకుండా చూసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా ఇలాగ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇవ్వండి ఫ్రంట్ వైపు అలాగే బ్యాక్ సైడ్ నేను చూపించాను వీడియోలో, ఈ విధంగా అనమాట. ఇవ్వండి ఇలాగ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇక్కడ క్లాత్ చూడండి కొంచెం ఎక్కువ ఉందనుకోండి తీసేయండి. ఇవ్వండి లోపల సైడ్ది అనమాట. ఈ పై క్లాత్ కట్ చేయకూడదండి, ఈ పై క్లాత్ కొంచెం ఎక్కువే ఉంచేసుకోవాలి. ఇది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అందుకోసము. ఈ ప్లెయిన్ క్లాత్లకి ఏంటంటే లోడింగ్లో వేసామనుకోండి వీటికి కనిపించేస్తుంది అనమాట ఆ ఖర్చు అనేది బయట సైడు. ఇప్పుడు నార్మల్గా అయితే ఇట్లా వెనక వైపు తిప్పేయండి. తిప్పేసినాక ఇంకోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. మొత్తము ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఎడ్జ్నే అనమాట కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు చూసారా రౌండ్ తిరిగే దగ్గర కట్ చేసాం కాబట్టి ఫ్రీగా తిరిగిపోయింది, లేదంటే అక్కడ ఎత్తినట్టుగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ట్రిక్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి రౌండ్ షేప్ వచ్చేటప్పుడు. నీట్గా ఈ చివరి ఎడ్జ్ని కుట్టేసుకొని వచ్చేయండి. ఇక చూసారా కుట్లు కూడా ఎక్కువ పడవు, 2 కుట్లే కనిపిస్తాయి అనమాట. లేదంటే కొత్త వారైతే ఏం చేస్తారంటే ఇట్లా కుట్టడం రాలేదు అనేసి అంటే ముందుగానే ఇక్కడ క్రాస్ పట్టీ తీసేసుకున్నాం కదా, ఆ క్రాస్ పట్టీ అనేది ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. కుట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు ఫోల్డింగ్ అవసరం లేదనమాట. ఆల్రెడీ ముందు ఫోల్డింగ్ చేసేసాం కదా, ఇలా ఫోల్డింగ్ అవసరం లేకుండా నార్మల్గా పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేవచ్చు. లేదు ఇంకా ఎక్కువ పని వద్దు అనుకుంటే ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక చూసారు కదా, ఈ విధంగా నీట్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక నీట్గా ఈ చివరికి వచ్చేసరికి ఈ క్లాత్ ఉంది కదా, లోపల సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడం. రఫ్ చేయండి, అక్కడట ఊడిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఈ పైపింగ్ అనేది థ్రెడ్తో వేసేసామనుకోండి నీట్గా కనిపిస్తుంది. ఇగోండి ఇలాగా రౌండ్ దగ్గర కూడా చూసారు కదా, లేచినట్టుగా అస్సలు కనిపించలేదు. ఫ్రంట్ వైపు అలాగే ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంది. సో ప్లెయిన్ క్లాత్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా వేసేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. అదే లోడింగ్లో వేసేసామంటే, అంటే లోడింగ్ పద్ధతి ఏంటంటే ఫస్ట్ మనము లైనింగ్కి జాయిన్ చేస్తాం కదండి, అది తిప్పుతున్నప్పుడు
ఆ మెయిన్ క్లాత్ లోపల నుండి కనిపించేస్తుంది ఖర్చు. అలా కనిపించకుండా ఉండాలంటే ఈ విధంగా వేసేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి వేస్తున్నాను కదా, ఈ హ్యాండ్కి వచ్చేసి అంచు వచ్చింది కదండి, ఈ అంచు తిప్పేవచ్చు. అంటే లైనింగ్ యాడ్ చేసేసి వెనక వైపు తిప్పేవచ్చు, కానీ పైపింగ్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మెడకి వేసాం కాబట్టి, అలాగే హ్యాండ్స్కి కూడా వేసేసుకుంటే లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి నేను వేస్తున్నాను అనమాట. ఇవ్వండి ఇలాగ నీట్గా ఫస్ట్ వేసేటప్పుడు మీకు అర్థమైంది కదా, మిడిల్లో థ్రెడ్ పెట్టేసి కొంచెం పైనున్న క్లాత్ ఎక్కువ ఉంచాను అనమాట, కింద క్లాత్ తక్కువ ఉంచాను. ఎందుకంటే పైన క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచితే ఇప్పుడు ఈ వెనక వైపు ఇట్లా తిప్పినాక ఫోల్డింగ్ చేయడానికి సెట్ అవుతుంది అనమాట, అందుకోసం. ఇప్పుడు చూసారు ఎంత బాగా వచ్చేసింది కదా, అలాగే రెండో సైడ్ కూడా వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి నీట్గా రెండోది కూడా సేమ్ ఇదే విధంగా. ఇది నార్మల్ పాదమేనండి, అంటే చిన్న థ్రెడ్ అనేది సన్నంగా ఉంటుంది కాబట్టి మామూలు నార్మల్ పాదంతో వేసేయవచ్చు. లేదు కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే లావుది పెట్టామనుకోండి, అప్పుడు సింగిల్ పాదం ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేదంటే థ్రెడ్ మీద కుట్టు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుంది. ఇగోండి రెండో సైడ్ కూడా సేమ్ ఇంతే విధంగా కుట్టేసుకొని వచ్చేయండి. ఇగోండి నీట్గా ఇలాగా, ఇగోండి ఇలాగా హ్యాండ్కి చూసారు కదండి, రౌండ్ దగ్గర కూడా ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ రౌండ్ షేప్ వచ్చేటప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటేనే రౌండ్ అనేది బాగా తిరుగుతుందండి. అలాగే మనము క్లాత్ కూడా లాక్కుండా ఫ్రీగా వదలాలి, చూపించినట్టుగా ఫ్రీగా వదిలితేనే రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా ఉందండి. చూసారు కదా, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.